ఒకవైపున రేవంత్ రెడ్డి రేపు సర్పంచ్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అదే సందర్భంలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చుకొచ్చారు. తను కూడా బయట నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవినే పొందున్నారు. అయితే అలా బయట నుంచి వచ్చినటువంటి వాళ్లతో తమ జీవితాలను నాశనం చేస్తున్నారంటూ ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్లోనే ఉన్నట్టు జీవన్ రెడ్డి ఇప్పుడు ఓపెన్గా ఫైర్ అవ్వడం సంచలనం సృష్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు దానికి ఇస్తారా? దయచేసి ఆలోచించని చెప్పంటూ నేను మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఎవరు చెప్తారు కదా, ఇత్తేసి పొత్తుకున్నాడు. తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏదైనా మాట్లాడితే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే, నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే. ఓ పక్కన టీఆర్ఎస్ని అలియాస్ బీఆర్ఎస్ని విమర్శిస్తూనే సొంత పార్టీలో తమకు అన్యాయం జరుగుతోంది, బయట వాళ్ళకి అవకాశం వచ్చి కార్యకర్తలు నష్టపోతున్నారన్నటువంటిదే ఆయన ఆవేదన.